హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజైతే మరొక మంచి మనీ సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి. ఇదైతే ఒక మంచి బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. ఇదైతే ఒక బెస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి. కేవలం 300 రోజులు మాత్రమే మనీ సేవింగ్ ఛాలెంజ్ తీసుకుంటాము. అయితే దాదాపు 25,000 మనం సేవ్ చేయొచ్చు. మిగిలిన 65 రోజులు ఏంటంటే సంవత్సరంలో మనకి పండగలు అవి ఇవి ఉంటాయి కదండి ఖర్చులు. సో ఆ ఖర్చులకి పోగా మనం ఎంత సేవ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. అయితే ముఖ్యంగా మనం మనీ సేవ్ చేయాలని చెప్పేసి మనకి మోటివేట్ మనం ఇచ్చుకోవాలండి. సో అట్లా అయితేనే మనం సేవ్ చేయగలం. మనం హౌస్ వైఫ్సే కదా, మనం ఏం చేయగలము అని చెప్పేసి మనం అనుకుంటే మనం అసలు చేయలేమండి. ఎందుకని అంటే సేవ్ చేయాలి అనేది మనలో మనకి ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనం సేవ్ చేయాలి. సో హౌస్ వైఫ్సే కదా అని చెప్పేసి మనల్ని చులకనగా చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే మనం హౌస్ వైఫ్స్గా ఉండి ఇల్లంతా చక్కబెడుతున్నాం కాబట్టే మన హస్బెండ్స్ కానీ ఇంట్లో పిల్లలు కానీ వీళ్ళు మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోగలుగుతున్నారు కదండి. సో అందుకని హౌస్ వైఫ్సే కదా అని చెప్పేసి చులకన చూడక్కర్లేదు. తలుచుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. సరే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎవరికైతే ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి ప్లీజ్ అండి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. అండ్ అలానే వీడియోలోకి వెళ్ళే ముందు సో మనీ సేవింగ్ ఛాలెంజ్ ఓన్లీ ఫర్ 300 days. సో మనకి ఫస్ట్ 150 days కనుక చూసుకున్నట్లయితే మనం సంవత్సరంలో ఫస్ట్ 150 డేస్కి చూసుకున్నట్లయితే సేవింగ్ ఛాలెంజ్ అనేది నేను ఫస్ట్ 150 డేస్కి వేసానండి. సో చూస్తున్నట్లయితే ఫస్ట్ 10 days 10 రూపీస్ వేస్తాము. సెకండ్ తర్వాత అంటే 11 రోజుల నుంచి 20 రోజుల దాకా మనం 20 రూపాయలు వేస్తాం. ప్రతిరోజు కూడా 20 రూపాయలు వేస్తాం. తర్వాత అంటే 21 నుంచి 30 రోజులు 30 వేస్తాము. అలా 300 సేవ్ చేస్తాం. తర్వాత 31 నుంచి 40 రోజులు. సో 31 నుంచి 40 రోజులు అంటే 10 రోజులు కదా. సో అక్కడ మనం ఏం చేస్తామంటే 40 రూపాయలు అనేది వేస్తాం. సో అట్లా మనం 10 పెంచుకుంటా 10 రోజులకి వేసుకుంటామండి. సో 41 నుంచి 50 రోజులు 50 రూపాయలు వేస్తాము. 500 జమ చేస్తాం అక్కడ. 51 నుంచి 60 రోజులు 60 రూపాయలు సేవ్ చేస్తాము. సో 10 రోజులకు గాను 600 సేవ్ చేస్తాం. 61 నుంచి 70 రోజులు 70 రూపాయలు సేవ్ చేస్తాం. 10 రోజులకు గాను 700 మనం సేవ్ చేస్తాం. 71 నుంచి 80 రోజులు 80 రూపాయలు సేవ్ చేస్తాం. 800 రూపాయలు. 81 నుంచి 90 రోజులు 90 రూపాయలు ప్రతిరోజు వేస్తాము. 10 రోజులకు గాను 900 సేవ్ చేస్తాం. 91 నుంచి 100 రోజులు 10 రోజులకు గాను ప్రతిరోజు 100 రూపాయలు వేస్తాము. 1000 రూపాయలు అవుతాయి. సో ఇలాగా మనం అన్నీ కనుక కూడుకున్నట్లయితే 100, 200, 300, 400, 5, 600, 700, 800, 900, 1000. సో ఇవన్నీ మనం కలుపుకుంటే మనకి ఎంత వస్తుందండి? 5,500. సో ఇది ఫస్ట్ 100 days వరకు. అండ్ తర్వాత చూడండి 101 రోజు నుంచి 110 రోజులు. సో ప్రతిరోజు కూడా 110 రూపాయలు వేస్తాము. అందుకు గాను 1100 సేవ్ చేస్తాం. తర్వాత 120 తర్వాత 10 రోజులకి 120 రూపాయలు వేస్తాము. 10 రోజులకు గాను 1200, 1300, 1400, 1500. సో అట్లా 101 రోజుల నుంచి 150 రోజుల వరకు మనం సేవ్ చేసే అమౌంట్ 6,500. సో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ 100 రోజులు మనం సేవ్ చేసింది ఎంతండి? ఫస్ట్ 100 రోజుల వరకు మనం సేవ్ చేసింది 5,500. సెకండ్ 50 days ఉంది చూసారా, 150లో 100 పోగా 50 రోజులు ఉంటాయి కదా. సో దానికి గాను 6,500 సేవ్ చేసినట్లు. సో రెండు కలుపుకుంటే మనకి 12,000 అనేది ఒక 150 రోజులకి మాత్రం మనం సేవ్ చేయగలం. ఇలా మనము ఇదే పద్ధతి మనం ఇప్పుడు 150కి ఎంతైతే ఫాలో అయ్యామో అలానే సేమ్ మళ్ళీ రిపీట్ చేసుకుంటే 150 రోజులకి మళ్ళీ అదే అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో అందుకు గాను మనం మొత్తం కలుపుకుంటే ఎంతండి? 24,000 అనేది మనం 300 రోజులకి సేవ్ చేయగలుగుతాం. సో 150 డేస్కి ఈ పద్ధతి ఫాలో అయితే మనం దాదాపు 25,000 అనేది సేవ్ చేయగలం కదండి. కేవలం 300 రోజులకి మాత్రమే, కేవలం 300 రోజులకి మాత్రమే సేవ్ చేసేది. సో ఒకసారి ఈ మెథడ్ ఫాలో అవ్వండి, బాగుంటుందండి. అంటే అసలు ఏమీ మనీ సేవ్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఐడియా అండి నేను అనుకుంటున్నాను.
సో అసలు మనీ సేవ్ చేయలేకపోతున్నామని చెప్పేసి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మనీ సేవింగ్ ఐడియా అని నేను అనుకుంటున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కేవలం 150 డేస్కి కదండి నేను చెప్పింది. సో ఈ 150 డేస్కే మళ్ళీ రిపీట్ చేసుకుంటే సంవత్సరంలో సో అదొక మంచి అమౌంట్ అయితే మనకి కనిపిస్తుంది. 150 డేస్కి వేసుకుంటే మనం ఈజీగా ఉంటుందండి. పండగలు మనకి పండగలు ఎక్కువ కాబట్టి సో పండగలకి పోగా మనం సేవ్ చేసే అమౌంట్ అయితే మనకి ఇంత కనిపిస్తుంది. సో పండగల టైంలో కూడా మనం సేవ్ చేయగలిగినంత సేవ్ చేసుకుంటే ఒక మంచి అమౌంట్ అయితే మనకు కనిపిస్తుందండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ అండి వీడియో ఎలా ఉందో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ అండి.